హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. ఈరోజు చేస్తున్న రెసిపీ ఏమంటే మా పులివెందల స్టైల్లో చెనిక్కాయల ఉరిమండి చేస్తుందండి. ఈ చెనిక్కాయల ఉరిమండికి పచ్చిమిరకాయ, టమోటా, వంకాయ, ఎర్రగడ్డ, చినికాయ విత్తనాలు, చింతపండు ఇవి కావాలండి. ఇవన్నీ తీసుకొని ఒక బాణీలో బాగా చెనిక్కాయ విత్తనాలు వేసి వేయించుకోవాలండి. ఎలా వేయించుకోవాలంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి, లేదంటే పచ్చిగా ఉంటాయి. తర్వాత ఈ టమోటా, పచ్చిమిరకాయ, ఎర్రగడ్డ, వంకాయ అన్నీ కలిపి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. తర్వాత చింతపండును నానబెట్టుకొని ఉండాలండి. చెనిక్కాయ విత్తనాలు వేగి ఉంటాయి కదా, ఆ చెనిక్కాయ విత్తనాలను తర్వాత రోటి శుభ్రం చేసుకొని రోట్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా దంచాలి. బాగా అంటే చెక్కలు ఒక్కలుగా దంచాలి. తర్వాత ఉడికించిన పచ్చిమిర్చి ఉంటాయి కదండి, అది తీసుకొని చిన్నగా నూరాలండి ఫస్ట్. ఎందుకంటే అది పంటి కింద పడతాయా, అసలు పంటి కింద పడితే టేస్టే వేరుంటుందండి. ఆ పచ్చిమిరపకాయలు అంటే ఉడికించిన పచ్చిమిరపకాయలు అది ఆ ఒక్క విక్కలు దంచుకోవాలండి. తర్వాత మనం ఉడికించిన వంకాయలు ఉన్నాయండి, ఆ వంకాయలు వేసి కూడా అవి కూడా నున్నగా దంచకూడదండి, అవి కూడా లైట్గా దంచాలి. అలా దంచితేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత అది ఎట్లా అంటే కసురాసం రాకుండా ఫస్ట్గా వేడి నీళ్ళల్లో కడిగి ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా ఉడికించుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమోటా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది కూడా అంతే, ఏది మెత్తంగా వేసుకోకూడదు. ఇంకా మెత్తంగా వేసుకునే బదులు దీని బదుల కంటే మిక్సీలో వేసుకోవడం ఉత్తమము. కాబట్టి ఈ రోట్లో కాబట్టి స్మూత్గా డీల్ చేయాలి దీన్ని. స్మూత్ అంటే స్మూత్ లేదు, రాను హార్డ్ కూడా అవుతుంది. ఇలా దంచుతుంటే నా చిన్న కొడుకు వచ్చి నేను దంచుతామా అని అడిగాడండి. సర్లే నాన్న నీ ముచ్చట ఎందుకు కాదనాలని ఇచ్చాను. వాడు బరువుగా దంచుతున్నాడు. ఎందుకని నాడేను అబ్బా అని ఆలోచన చేస్తానట్లు ఉన్నాడు. దంచలేక దంచుకుంటా. వానికి బాగా ఇష్టం అండి నేను ఇట్లా పనులు చేస్తే. నాకు హెల్ప్ చేసేది వీడేనండి ఇంట్లో వంట విషయంలో మాత్రం. మళ్ళీ ఉడికించిన ఎర్రగడ్డలు వేసి దంచాలండి. దంచడం అంటే అదే రామడము అంటాం కదా, మేమైతే ఇటు సైడ్ దంచుతూ ఉంటాం, అటు సైడ్ ఎవరేమంటారో మనకు తెలీదు. వాడు తిప్పలేకున్నాడు పాపం. అంటే ఎప్పుడు ఇట్లా రోట్లో దంచలేవాడు, అందుకోసం. తర్వాత చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకొని బాగా మనము రోలు ఉంటుంది కదండి, స్టిక్, దాన్ని ఏమంటారంటే మా సార్ రోకలబడి అంటారు. ఆ రోకలబడిని పట్టుకునే విధానం ఉంటుంది. అది పట్టుకొని ఇట్లా రామాలండి. ఇట్లా అంటే నేను చూపిస్తాలేండి. ఆ విధంగా ఆ విధంగా రామితే అది కొంచెం మెత్తగా అట్లా అదే అండి మా స్టైలు. అలా అంటే అందరూ అట్లే అంటారు లేదు నాకు తెలియదు, మా సైడ్ అయితే అందరు ఇట్లే అంటారు. అలా దంచేటప్పుడు స్మెల్ వస్తుందండి, సూపర్ ఉంటుంది. చెనిక్కాయల చట్నీ చెనిక్కాయల చట్నీ అంటారు, పల్లీల చట్నీ అంటారు, ఒక్కొక్కరు చట్నీ. ఈ ఉరిమిండిలో రకాలు ఉన్నాయండి. పచ్చిమిరకాయలతోటి, ఒట్టి మిరకాయలతో ఒకటి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. టమోటాలు ఇది ఉడికించిన చట్నీ కదండి. కొన్ని వేయించిన చట్నీలు ఉంటాయి, అది నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానండి మీకు. అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇది వచ్చి గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మా వాడైతే ఇంకా అమ్మ టేస్ట్ సూపర్ ఉంటుంది, స్మెల్కి వాడు బాగా ఇదే అయిపోతున్నాడు. నాకు అన్నం పెట్టు అని అడుగుతున్నాడా. అన్నం పెడతాలే నాన్న అని చెప్పినానా. తర్వాత ఇది ఈ చెయ్యి పెట్టకుండా ఉండడానికి కారణం ఏమి లేదండి. చెయ్యి పెడితే కొంచెం ఫ్లేవర్ మిస్ అవుతానేమోననేది నేను స్పూనే ఎక్కువ యూస్ చేస్తాను. చెయ్యి అయితే దాదాపుగా పెట్టను. కొందరు చేయి పెట్టినా కూడా తినరు కదండి, అందుకోసము. మా వాడైతే మా తేమ ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది, చూడ్డానికే టెంప్టింగ్ ఉంటుంది పాపం. వాడికి చట్నీ అంటే ఎవరికైనా ఇష్టం, నాకైతే చెనిక్కాయల చట్నీ చాలా ఇష్టం. ఏమంటున్నాడు, నాకు కొద్దిగా పెట్టు మా టేస్ట్ చేస్తానంటే కొద్దిగా లైట్గా చేతిలో వేసానండి. ఏమంటున్నాడో చూద్దాం. సూపర్ అంట నాన్న. తర్వాత ఇంకా బయటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ అన్నాన్ని పిలుచుకొచ్చినాడు. అమ్మ రారా వేడివేడిగా చట్నీ చేసింది. ఈ రైస్ వచ్చి రేషన్ బియ్యం రైస్ అండి. ఇటు సైడ్ మేము స్టోర్ బియ్యం అంటాము, నెలకు ఒకసారి స్టోర్ బియ్యం ఇస్తారు కదా, అట్లా ఇది రేషన్ బియ్యము. నైట్ టైం అయితే రేషన్ బియ్యంకి అయితే ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. అంటే జీలకర్ర మసూరాలు కొద్దిగా సన్నగా ఉంటుంది కదా, ఇది కొంచెం బాగా ముద్దగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మా పెద్ద పిల్లోడికి మిక్చర్ లేని
దిగదండి. అంటే మిక్చర్ అని కాదు, ఏ చిప్సో ఏదో ఒకటి వానికి పకోడానో వడలో ఇలా ఉంటేనే వాడు తింటాడు. వాడు తిని వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, సూపర్ సూపర్ అంటున్నారు. అంటే టేస్ట్ ఉంది కాబట్టి అంటారు, లేకపోతే అనరు కదండి. మా పిల్లలకి చాలా నస్తుంది. మీరు కూడా ఎవరైనా మీ సైడ్ ఎవరైనా ఈ చట్నీ ట్రై చేస్తారేమో చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.